శ్రీలంక ఆధీనంలోని కచ్చతీవు ద్వీపంపై చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. చేపల వేటకు వెళ్లి శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడుదల చేయించడంతో పాటు వారి పడవలను తిరిగి ఇప్పించాలని మైలాడుతురై జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మోదీని కోరారు. తమిళనాడు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కచ్చతీవును భారత్కు తిరిగి ఇచ్చేది లేదని శ్రీలంక మంత్రి దేవానంద వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ద్వీపాన్ని తిరిగి అప్పగించాలని తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. అయితే స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి నారాయణ్ తిరుపతి స్పందించారు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినప్పుడు 1974లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అదే సమయంలో తమిళనాడులో డీఎంకే పవర్లో ఉందని గుర్తు చేశారు. అప్పుడు నోరు మెదపకుండా ఉండే ఇప్పుడు సమస్యను పరిష్కరించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు 1000 మంది మత్స్యకారులు చనిపోగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మత్స్యకారులకు మరణశిక్ష పడకుండా కాపాడిందని కౌంటర్ ఇచ్చారు.